అడ్డు లేదు, అంతా నాదే అని అనుకుంటున్నావా? ఆలికి చేసింది మోసం కాదు, అంతకంటే నువ్వు అధికురాలివా? వారు ఉట్టిపోయిన తేనె తుట్టి ఇంకా పట్టుకు వేలాడతానంటావే, అంతేనా? కళావతి, అమ్మగారు లోపల ఉన్నారు. అమ్మగారికి తలనొప్పిగా ఉందట, మిమ్మల్ని భోంచేసి పడుకోమన్నారు. తలనొప్పిగా ఉందా? అయితే తప్పకుండా చూడాల్సిందే. నువ్వు తప్పుకో. మరి భోజనం? భోజనం నువ్వు ఏర్పాటు చెయ్యి, మేమిద్దరం కలిసి వస్తాం. అయ్యగారు, అయ్యగారు, కళ, నీకోసం ఎంతకాలం నుంచో కలవరిస్తున్నాను. ప్రాణప్రియ, నీ పాదరేణువు సోకిన జన్మ తరిస్తుందని నీవు నడచి వచ్చిన మధుర మంజుల మనోజ్ఞ అందుగొందుల దుమ్ము నా నెత్తిన చల్లుకున్నాను. నా నిశ్చల ప్రేమతో నిన్ను ఆరాధించని క్షణం లేదు. నా వలపు తలపులు హిమాలయగ్రాన్నంటాయి, నా ప్రణయ భగ్న కోరికలు సముద్ర మట్టాన్ని తాకి నిన్ను వలచి తలచి మనసార ఏడవని రోజు లేదు. నేటికి నా తపస్సు ఫలించింది, నాకు ప్రణయ కైవల్యం లభించింది. ప్రేయసి, ప్రేయసి, ప్రియా. నీ నాటకం, నీ బలపు నిజమనుకున్నాను. నీ మెరమెచ్చులకు మురిసిపోయాను. నీవు నా దాని వెళ్ళినను కన్నవారిని కారు కూతలు కూసి సాగనంపాను. కష్ట సుఖాలలో పాలు పంచుకునే ఇల్లాలని కాలదన్ని నా కలిమి సర్వస్వం నీ కైవసం చేశాను. దానికిదా నువ్వు చూపే విశ్వాసం? ఇదేనా నీ ప్రేమ? ఇదేనా నీ ప్రేమ? వెళ్ళు, నా ఇంట్లో నుంచి వెళ్ళు. ఇల్లు ఎవరిది? నాది. ఇల్లు నీది? అవును, తరతరాలుగా నిత్యాగ్ని హోమంతో పునీతమైన ఈ ఇంటిని నీ వంటి పరమ పాతకి కంటగట్టి మహాప్రాతం చేశాను. నాకు తగ్గకుండా పాఠం నేర్పావు. మర్యాదగా వెళ్ళండి. చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసి మరీ పెడతాను. నీ ప్రాణం తీసి మరీ పెడతాను. నా మురిపమంతా 3 నాళ్ళు ముచ్చటి కింద ముగిసిపోయింది నాన్న. నా సంపద సౌఖ్యమంతా ఆ విలయాలకు ధారపోసినా బాధపడలేదు. కనిపిస్తేనే కనికరించినంత మేలని కన్నీటితో కడుపు నింపుకుని కాచుకున్నాను. కానీ కడుపు ఆ నీచురాల ముందే నగుబాటు చేసి నన్ను సాగనంపారు నాన్న. ఎంత తలవంపు తెచ్చావు తల్లి. కాపురానికి రాగానే అత్తమామల్ని సాగనంపిందన్న అపవాదు చాలక భర్తను కూడా విడిచిపెట్టి వచ్చిందన్న అపవాదు తెచ్చావా తల్లి నాకు? ఎంతకంటే దిక్కు తోచలేదు నాన్న. ఎక్కడికి వెళ్ళేది? నువ్వు అక్కడే మరణించినా నా కూతురు శీలవతిని లోకం హర్షించేది, నేను కూడా సంతోషించేవాణ్ణి. నీ వంటి కూతురు కన్నవాడి కడుపు కోత. నీకేంటో స్థానం లేదు. వెళ్ళు. అక్క, ఎంత పని చేశావు రమా.
నా చెల్లెలు కన్నుల పండుగగా కాపురం చేస్తూ ముద్దులొలికే చిట్టి పాపలతో ముంగిట్లోకి వస్తుందనుకున్నాను, కానీ మూటా ముల్లే కట్టుకుని శోకమూర్తిలా గడప తొక్కుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఆడదాని జీవితం అరిటాకు మీద ముళ్ళు. ఆలు మగలు ఎవరి మీద ఎవరలిగినా ఆపద ఇల్లానికేనమ్మా. సహనం సౌశీల్యమే ఆడజాతికి ఆభరణాలు. నీవెంత వేగిరపడ్డావో ఈనాడు నీకు అర్థం కాదమ్మా. చేతికందిన నీ ఇంటి ఆధిపత్యాన్ని కాదనుకుని అనాథవుగా పట్టెడు మెతుకుల కోసం పుట్టింటి వారి పంచన పడిగాపులు పడుండవలసి వచ్చిందని నీ దుర్భర ఏకాంత వాసంలో వేగలేని నాడు విచారపడతావు చెల్లి. ఏ మహాభాగ్యానికి నోచుకోలేదని వేయింబవళ్ళు నేను ఇక్కడ కూలిపోతున్నాను. ఆ పెన్నిధిని చేతులా కాళ్ళ తన్నుకొని వచ్చావా చెల్లి? భర్త ఎటువంటి వాడైనా భార్యకు అతని పాదాలే పరమపద సోపానాలు. అతను ఏవగించినా అవమానించినా కడకు అక్కడే చావవలసి వచ్చిన ఆడదానికి అదే కైవల్యం తల్లి. వస్తానక్క, వస్తానక్క. పొద్దుపోయింది, కాళ్ళు కడుక్కుని వెళ్ళమ్మా. వద్దక్క, వారు క్షమాభిక్ష లభించే వరకు నేను గంగాపానం కూడా చేయలేక వస్తాను.